గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 21 నుంచి 29 వరకు బతుకమ్మ సంబరాలుంటాయని చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో భారీ బతుకమ్మ తయారు చేస్తామన్నారు. ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో బతుకమ్మ ఏర్పాటు చేస్తామన్నారు. ఆడపడుచులందరినీ ఏకం చేస్తామన్నారు. స్పెయిన్ కార్నివాల్ ఈవెంట్ తరహాలో తెలంగాణలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్న మంత్రి జూపల్లితో షరీఫ్ ఫేస్ టు ఫేస్. జూపల్లి కృష్ణరావు మనతో ఉన్నారు, మాట్లాడుతున్నాం. సార్, తెలంగాణ ఎల్బీ స్టేడియంలో పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఈ సంవత్సరం ఈ బతుకమ్మ పండుగ అంటే పూల పండుగ, ప్రకృతిని నేచర్ను కాపాడుకోవడం. దాంతోపాటుగా బతుకమ్మ పండుగ అంటే ఈ యొక్క మహిళలందరినీ కూడా ఒక సంఘటితంగా ఉంచడం, ఆత్మీయంగా ఉంచేటువంటి కార్యక్రమం. మన సంస్కృతి ఏనాటి నుంచో వస్తూ ఉంది. ఈ బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క బతుకమ్మ పండుగను తీసుకెళ్లే దానిలో కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 21వ తారీఖున మొదలు పెట్టుకుంటే 29 వరకు ఒక రోజున ట్యాంక్ బండు, ఒక రోజున అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, అట్లాగే ఒక రోజున చివరి రోజున లాల్ బహదూర్ స్టేడియంలో ఒక 10,000 మందితోటి బతుకమ్మ కార్యక్రమాలని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాకుండా అందరికీ వాళ్ళందరి దృష్టిని ఆకర్షించే పద్ధతిలో కొన్ని ఉన్నాయి. మన ప్రపంచం చూస్తే బ్రెజిల్లో ఒక కార్యక్రమం చేస్తారు, కార్నివాల్. అట్లనే ఇప్పుడు స్పెయిన్ తీసుకుంటే అక్కడ బుల్ ఫైటింగ్ ఉంటుంది. అట్లా ఒక్కో దేశం నుంచి. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ బతుకమ్మ ద్వారా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేసేటువంటి దాంట్లో భాగంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా అందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో ఇది బిగినింగ్ స్టేజ్. ఇంకొక 4-5 రోజుల్లో, వారం రోజుల్లో టోటల్గా ప్రోగ్రామ్ అంతా కూడా క్రిస్టలైజ్ అవుతుంది. సో దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చేటువంటి పద్ధతులు. తద్వారా ఏంటంటే ప్రాచుర్యంలోకి వచ్చి టూరిజం కూడా డెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా రకరకాల వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈవెన్ టూరిజం డెవలప్మెంట్లో కూడా హెలికాప్టర్ ద్వారా కూడా టూరిస్టులు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది కూడా స్టార్ట్ చేస్తూ ఉంది షార్ట్లీ. సో ఓవరాల్గా బతుకమ్మను పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి కాదు, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి స్పెయిన్లో ఎట్లయితే కార్నివాల్ ఉంటుందో ఆ రకంగా ప్రాచుర్యం కోసమే, గిన్నీస్ బుక్ రికార్డు కోసమే తెలంగాణ టూరిజం ప్రయత్నాలు చేస్తుంది. భారీ బతుకమ్మను తయారు చేయబోతున్నాం. 10,000 మందితో ఆ బతుకమ్మను తయారు చేయబోతున్నాం. 1-2 రోజుల్లో ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చెప్తామనేటువంటి విషయాన్ని మంత్రి జూపల్లి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, గాంధీభవన్.